రామోజీరావు గారి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక వ్యక్తి కాదు, రామోజీరావు గారు ఒక శక్తి. అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ఈనాడు అనే దినపత్రిక, ఈటీవీ ఛానల్స్, అదేవిధంగా ఈటీవీ భారత్ ఇవాళ దేశం మొత్తాన్ని కూడా అన్ని భాషల్లో కూడా 13 భాషల్లో మరి ఆయన సాధించిన విప్లవం చరిత్రలో మరి ఎవరికి కూడా దక్కన అరుదైన అవకాశం. మరి ఆ రోజు గుడివాడలో మరి పెదపారుపూడి గ్రామంలో పుట్టి జన్మభూమి స్ఫూర్తితో రామోజీ ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామాభివృద్ధికి 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దివిసీమ ఉప్పెన వచ్చినా, భూకంపాలు వచ్చినా, గుజరాత్ అవ్వచ్చు, అది ఒరిస్సా అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఎక్కడ ఏ ప్రాంతం అయినా సరే రామోజీ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించారు. మరి ఆయన 26 ఏళ్ల వయసుకే మార్గదర్శి అనేది ఇవాళ 7,000 కోట్ల టర్నోవర్తో 25,000 మంది ఉద్యోగస్తులతో లక్షలాది మంది కుటుంబాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ ఎర్ర డైరీ అనేది, ఆ చిట్ ఫండ్ బుక్ అనేది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో మార్గదర్శి పొదుపు ద్వారా ఎన్నో పేద కుటుంబాలు పిల్లల చదువుల కోసం కావచ్చు, పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, మార్గదర్శి అనేది ఎంతోమంది జీవితాల్లో వెలుగునిచ్చింది. అట్లాగే 50 ఏళ్ళు ఒకప్పుడు దినపత్రిక అంటే షాప్కి వెళ్ళో దుకాణానికి వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో 1974లో ఆయన విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ అక్కడ మరి ఆతిథ్య రంగంలో కూడా ఆయన ఉన్నారు. ఆ ఈనాడు పత్రిక విశాఖ తీరంలో ప్రారంభమైంది. ఇవాళ దేశంలో తెలుగు మీడియాలో, దేశ మీడియాలో ప్రాంతీయ పత్రిక దేశ స్థాయిలో మరి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున అక్షర విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆయన అక్షర యోధుడు. అట్లాగే రామోజీ ఫిల్మ్ స్టూడియో, ఇది ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మరి వాళ్ళు ఇది ఒక అద్భుతం. ఇట్లా ఏది తీసుకున్నా కూడా రామోజీరావు గారు అటు జర్నలిజం అవ్వచ్చు, వ్యాపార రంగం అవ్వచ్చు, మీడియా రంగం అవ్వచ్చు, ఏ రంగంలో రామోజీరావు గారే సాటి. ఆయన ఒక లెజెండ్. ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం కూడా ఎప్పుడు మాకు ఉండేది. ఆయన ఇచ్చే సలహాలు కానీ, సూచనలు కానీ దేశం పట్ల, సమాజం పట్ల, జాతి పట్ల, అట్లాగే భాష పట్ల ఆయనకున్న అభిమానం, తెలుగు భాష పట్ల కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా తెలుగు భాషలో ఎన్నో అర్థాలు మనకిచ్చేయి. ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా మా అందరికీ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. మాతృభూమి అట్లాగే జన్మభూమి స్ఫూర్తితో చివరి రోజుల్లో కూడా 4వ తారీఖు కూడా ఎన్నికల సమీక్షలో ఆ ఫలితాలను కూడా చూసుకున్న గొప్ప యోధుడు ఆయన. ఎంతో పోరాట పటిమ కలిగిన ఆ వయసులో అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ పోరాట పటిమ కానీ, ఆ స్ఫూర్తి కానీ రామోజీరావు గారిది మనందరం కూడా